కాంగ్రెస్ వాళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నారట, ఇద్దరు కొట్టుకుంటున్నారట, ఇంకొక ఆయన మూడో ఆయన పోతుండట, మూడో కృష్ణుడు పోతుండా అంటున్నా. పోతే వేయండి, ఎవరు పోతే వేయండి, కానీ ఒక్కసారి ఆలోచించాలి. ఎల్లారెడ్డిలో వేల కొద్ది బోరింగ్లు ఉన్నాయి, బోర్వెల్స్ ఉన్నాయి, రైతులు వేసుకున్న బోర్లు. మరి మళ్ళొక్కసారి కాంగ్రెస్ కోటేసి బొక్క బోర్ల పడదామా, లేకపోతే సురేందర్ అన్నను బ్రహ్మాండంగా గెలిపించుకుందామా ఆలోచించండి. పోయినసారి మీరు సురేందర్ అన్నకు 34,000 ఓట్ల మెజారిటీ ఇచ్చిండ్రు, అంతేనా? 35. ఈసారి 70,000 ఓట్లతో గెలిపించే బాధ్యత తీసుకోండి. మీకు బ్రహ్మాండంగా అభివృద్ధి ఇప్పుడిప్పుడే రుచి చూస్తున్నారు. మీరు ఇంతకంటే రెట్టింపు అభివృద్ధి చేసి బ్రహ్మాండంగా శాశ్వతమైన ఎమ్మెల్యేగా ఎల్లారెడ్డికి సురేందర్ గారిని చేసుకునే బాధ్యత మనందరికీ. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, సిగ్గులేని మాటలు, నీతి లేని మాటలు కాంగ్రెస్ వాళ్ళవి. ఏమంటాడు ఆయన? 3 గంటలు చాలు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఎల్లారెడ్డి రైతన్న ఆలోచించాలి, తెలంగాణ రైతన్న ఆలోచించాలి. కేసీఆర్ గారేమో 3 పంటలు ఇస్తా అంటున్నాడు, 3 పంటలకు నీళ్లు ఇస్తా అంటున్నాడు, 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తా అంటున్నాడు. కానీ కాంగ్రెస్ వాడు 3 గంటలు చాలంటుండు. ఇక బీజేపీడు పని లేనోడు, నెత్తి కాదు కత్తి కాదు, ఎటు పడితే మాట్లాడతాడు. మాట్లాడితే హిందూ ముస్లిం తప్ప ఇంకో మాట రాదు. నేను అందుకే అడుగుతా ఉన్నా ఎల్లారెడ్డి రైతన్నలను, ఎవరు కావాలి మీకు? 3 గంటలు కరెంట్ ఇస్తానంటున్న కాంగ్రెసా, 3 పంటలు చేస్తానంటున్న కేసీఆరా, మతం పేరు మీద మంటలు పెడతానంటున్న బీజేపీ? ఎవరు కావాలి ఆలోచించండి, ఆగం కాకండి. రా బంధులు కావాలన్నా, రైతు బంధు కావాలన్నా ఆలోచించండి. కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు, రైతు బంధు రద్దు, దళిత బంధు రద్దు, బీసీ బంధు రద్దు, అన్ని రద్దు చేసి మళ్ళా దిక్కుమాలిన దళారుల రాజ్యం, కుంభకోణాల కుంభమేళా తెరుస్తారు వాళ్ళు. ఒక్కసారి యాద్ చేసుకోండి, ఎట్లుండే కరెంట్, ఎట్లుండే మంచిళ్ళకి ఎంత గోస్తుండే, సాగునీటికి ఎంత గోస్తుండే, మోటార్లు ఎట్లెట్లా కాలిపోతుండే. కాంగ్రెస్ పరిస్థితి, కాంగ్రెస్ పరిపాలనను సినిమా రీల్ లెక్క ఒక్కసారి నెత్తిలా తిప్పుకోండి, యాద్ చేసుకోండి. ఎవరైనా చచ్చిపోతే ఆఖరికి కరెంటు అడుక్కునే పరిస్థితిలో ఆనాడు ఉన్న మాట వాస్తవమా కాదా ఆలోచించండి. ఆనాడు మీరు ఒక్క మాట గుర్తు చేసుకోండి, 50 ఏళ్ళు మీరు అధికారం ఇచ్చినా ఏమి చేయని కాంగ్రెస్ వాడు వచ్చి మళ్ళా తీయటి పుల్లటి మాటలు చెప్తే పడిపోదామా? అయినా వీళ్ళు ఏమైనా కొత్తోళ్ళ? మనకు తెలియని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళా గదే షబ్బీర్ అలీ, ఇక్కడ 2-3 ఉన్నారు, ఎవడో ఒకడు. మళ్ళా గదే పాత మొక్కలు తప్ప, పాసిపోయిన మొక్కలు తప్ప కొత్త ఏం లేవు, గదే పాసిపోయిన మొక్కలు. మళ్ళా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అప్పుడప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మాటలు వింటే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. వాళ్ళు గమ్మత్ మాటలు మాట్లాడతారు. ఆయన తిరుగుతున్నాడు కామారెడ్డిలో, ఇప్పుడే మా గంపన్న చెప్పిండు షబ్బీర్ అలీ, గడప గడపకు కాంగ్రెస్ అట. ఏం పీకనికి కాంగ్రెస్ గడప గడపకోవాలి? ఇప్పుడు 50 ఏళ్ళు ఉన్నప్పుడు పీకింది ఏంది, మళ్ళీ కొత్తగా పీకేదేంది? నేను అడుగుతున్నా ఈరోజు, ఏం చేసిండ్రు 50 ఏళ్ళు? గమ్మత్ అనిపిస్తుంది ఆయన మాట్లాడితే. అగో గంప గోవర్ధన్ గారు, ఈ రోడ్ ఇంకా గిట్లెందుకు లేదు, ఈ మోర్ ఎందుకు సాఫ్ చేయలేదు అని మాట్లాడతాడు ఆయన మీద. ఇక్కడ ఎల్లారెడ్డిలో సురేందర్ అన్న మీద మాట్లాడతారు. ఏం చేసినావు? మొదటిసారి ఎమ్మెల్యే అయ్యిండు ఆయన, ఇప్పుడిప్పుడే ప్రభుత్వంలోకి వచ్చి ఇప్పుడిప్పుడే మంచిగా టికాయించి జమాయించి కామారెడ్డిని జిల్లా కేంద్రం చేసి అక్కడ బ్రహ్మాండంగా కలెక్టరేట్ కట్టి, అక్కడనే బ్రహ్మాండంగా ఈరోజు ఎస్పీ ఆఫీస్ కట్టి, కామారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కూడా షబ్బీర్ అలీ సాధించలేని మెడికల్ కాలేజ్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? గిన్ని పనులు మనం చేస్తేనట ఇది గిట్లెందుకుంది, అది అట్లెందుకుంది అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే, నాకు చూస్తే ఒక చిన్న కథ గుర్తొస్తుంది. వెనకటికి మన ఎల్లారెడ్డి అసంటూ ఊళ్ళోనే ఒక చిన్న పిల్లగాడు ఉండే. వానికి చిన్నప్పటి నుంచే చదువు సంధ్య ఏది అబ్బలేదు, ఏది పురాగా ఏది అంటుకోలేదు. వాడు అన్నిగా చిన్నప్పటి నుంచే లంగ సోపతులు, గలీజ్ అలవాట్లు అన్నీ చేసుకున్నాడు. అంటే ఎట్లా ఇక చదువు లేదు, జరదబుక్కుడు, అదేంది మన తంబాకు నములుడు, మందుగొట్టుడు, అన్ని గలీజ్ అలవాట్లు అట్లే పెరిగి ఆయనతో 17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక రోజు బాగా తాగిండు, ఇంకా తాగాలనిపించింది. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయనది ప్యాంట్ ఆడ గోడ మీద ఉండే, అలాగే ఆయనతో పైసలు తీయవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, ఉరికొచ్చింది, దౌడ మీకెళ్ళి ఒక్కటి చంపింది. ఇంట్లో దొంగతనం చేస్తావురా దరిద్రుడా అని. వాడు హోస్ట్లో లేడు, రోకల్ బండ అందుకొని వాళ్ళ అమ్మని కొట్టిండు, స్పాట్లో చచ్చిపోయింది. నాయన ఉరికొచ్చిండు, వంగబెట్టి దన్న గుద్దిండి, ఇట్లా ఎంత పని చేస్తేవురా దౌర్భాగ్యుడు అని. వాడు నాయనని కూడా హోస్ట్లో లేడు, నాయనని కూడా మరల వాడికి కొట్టిండు, ఆయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు. మరి చంపేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, పట్టుకపోయినరు, జైల్లో పెట్టిళ్ళు. ఆ జైల్లో పెట్టినాక మళ్ళీ తెల్లారి శిక్ష చేయాలి కదా. శిక్ష చేయాలంటే తీసుకొచ్చి జడ్జి గారు ముంగట కూర్చోబెట్టిండ్రు, నిలబెట్టిరు ఆ పిల్లగాని. ఆ జడ్జి గారు పాపం మన ప్రతాప్ రెడ్డి సాబ్ లెక్క మంచోడు. ఎడవాయ ప్రతాప్ అన్న మనకు బో పెడుతున్నట్టు, అందుకే ముందు వేయండి.
ఆ జడ్జి గారు పాపం ప్రతాప్ రెడ్డి సాబ్ లెక్క కొద్దిగా పెద్ద మనిషి మంచోడు. ఆయన ఒకటే అన్నాడట, అరే నేను నాకు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న జడ్జి పని, చాలామంది లత్కోరగాళ్ళని చూసిన, చాలామంది గలీజ్ గాళ్ళని చూసిన, చాలామంది థర్డ్ రేట్ క్రిమినల్ గాళ్ళని కూడా చూసిన, ఆఖరికి రేవంత్ రెడ్డి గారిని కూడా చూసిన, నా కర్మ బాగలేక. కానీ ఇంత గలీజ్ పని అయితే నేను చూసినా వాడు చూడలేదురా, నేనైతే చూడలే. సొంత అమ్మాయినే చంపినావు, నీకేం శిక్ష చేయాలో నాకైతే దోస్తలేదు, నువ్వే చెప్పి కాలబెట్టన్నాడట. అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రుబాబుగా నిలబడ్డాడు, ఎక్దం 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథాన్ని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నట వాడు. ఇలా కాంగ్రెస్ వాడు మాట్లాడితే కూడా నాకు గట్లే అనిపిస్తుంది. నిన్నటిదాకా సావగొట్టినోడు, నిన్నటిదాకా మనం ఎక్కడికక్కడ చంపినోడు, కరెంట్ ఇయ్యక చంపినోడు, నీళ్ళు ఇయ్యక చంపినోడు, ఇలా మళ్ళా వాడే వచ్చి 50 ఏళ్ళు అవకాశం ఇచ్చినాక ఇది గిట్లెందుకుంది, అది గట్లెందుకుంది, మరి నువ్వేం చేసినావు 50 ఏళ్ళు? గుడ్డి గుర్రాల పనులు దొమ్మినావు. మేమేం చేసినామో చెప్పాలి అంటే ఈ 9 ఏళ్లలో ఇగో నా దగ్గర గింత కథ ఉన్నది. రైతు బంధు 1,03,000 మంది రైతులకు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వం. ఒక్క ఎల్లారెడ్డిలో 70 లక్షల మంది రైతన్నలకు 73,000 కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా వారి ఖాతాలో. అది యాసంగి పంట కానీ వానకాలం పంట కానీ నాట్లేసే టైం వచ్చిందంటే టింగు 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 అనుకుంటా బ్రహ్మాండంగా మీ ఫోన్లు మోగితే సప్పట్లతో ఒకసారి గట్టిగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పండి.